అమ్మ మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఒక కొడుకు. కోడలు మీతో ఎంతకాలం కలిసి ఉంది? అమ్మాయి బిహేవియర్ ఏంటి? మీరు చెప్పినా పర్లేదు సార్. మీ నలుగురు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళ? కలిసే ఉన్నాం కానీ ఆమె ప్రవర్తన చాలా, అది పండుకొని లేవది, ఏం పని చేయదు, 9 గంటలకు లేస్తుంది, ఇక ఏం చేయదు. అయినా ఏదో తీపిల్ల కానీ నేనే అన్నీ చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఏమైంది కదా అంటే అస్సలు ఇంకా మొదట్లో చెప్పేది, పెళ్ళి అయింది, ఏంలో అడగపోతామంటే వాళ్ళకు డేట్ వచ్చిందని అన్నది, ఆగిపోయింది. అది నిజమా కాదా? కాదు. ఓకే. కాక ఆమె ఇక అంతెట్నో అవుతుంది అనుడు పండుడు, ఇక అంతెట్నో మాట్లాడు, ఫోన్ ఆన్ చేసి వాళ్ళ అన్నకు ఆన్ చేసి ఇంట్లో ఒక లేడీ డేట్ వచ్చింది అంటే మీకు తెలుస్తుంది. ఎవరో తెలిసినా తెలియపోయినా జెంట్స్కి తెలియపోవచ్చు కానీ మీకు తెలుస్తుంది కదా. మీరు కొంచెం నిజాలు మాట్లాడితే మీ అబ్బాయి ప్రాబ్లమ్ని మేమేమన్నా, ఎందుకంటే మీరు చెప్తున్నది ఆ అమ్మాయికి డేట్ రాలేదు అంటే అక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్కి సరిపోతుంది, డేట్ వచ్చింది అంటే సరిపోదు. నాకు 3 పిల్లలు మేడం, ఆమెకు డేట్ రాకముందే అవద్దని చెప్పింది మేడం. ఆ మాట మీద డేట్ వచ్చిందన్నాక మేము వచ్చినాక కలిపినాక ఇట్లా చెప్పకుండా హాస్పిటల్కు వాళ్ళ అమ్మన ఎవరో వచ్చి తీసుకుపోయినాక ఇట్లా అని చెప్పింది. అంటే అట్లా ఇట్లా ప్రాబ్లం, నీకు డేట్ వచ్చిందని అన్నావు కదా, ఏం ప్రాబ్లం అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏందో కడుపు నొత్తందని ఏదో ఫ్రీగా లేదని పోయింది. మరి అట్లాంటప్పుడు నువ్వు ఇప్పుడే నువ్వు ఇట్లేంటిది, అప్పటికి మీ అబ్బాయికి ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి మీరు? అప్పుడు చేయలేదు. ఇక అట్లనే మేము ఊరుకున్నాం, ఎందుకు లొల్లులు అవుతాయి ఎందుకు అనే దాని మీద. ఒకసారి మళ్ళీ లొల్లు అయితే కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడిన, ఏంది వదినే ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? అమ్మ, నాన్న, అన్నదమ్ములు? నాన్న, చెల్లె, అన్న. మరి వాళ్ళు ఏమంటున్నారు? ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇట్లా ఉంది అని ఒక అల్లుడు చెప్పినాక వాళ్ళు ఏమంటారు పెద్ద మనుషుల పంచాయతీకి వచ్చి? వేస్ట్ మేడం వాళ్ళు. సార్ నేను నా మాట ఒకసారి, నా పెయిన్ సార్, నా పెయిన్ ఒకటేనండి. ఈ షో ద్వారా నేను ఎందుకు వచ్చానంటే జరుగుతుందని మేము చాలా అంటే చాలా పెయిన్ తో ఉన్నామండి. మేడం నేను యాక్చువల్లీ ఇట్లున్నాను, మ్యారేజ్ బిఫోర్ ఫోటో చూపిస్తే నన్ను గుర్తుపట్టారు మీరు, అలా మారిపోయాను. అయితే పెళ్లికి ఒక్క రోజు ముందు అతనితో మాట్లాడడం, తనతో పోయినా అయిపో కదా మేడం అని మా బాధ. నిద్రలేని రాత్రులు ఎన్నో అనుభవించాను, చాలా పెయిన్ అనుభవించాను. అది ఒక అబ్బాయిగా ఏడవకూడదు కానీ చెప్తున్నా మేడం, లిటరల్లీ నేను చాలా బాధపడిపోయాను. ఇప్పటికీ కూడా తను రానని అంటుంది మేడం, కోర్టుకు కూడా చాలా రోజులు రాలేదు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఏదో ఒకటి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, మీ ప్రపోజల్ ఏదో ఒకటి ఇవ్వకపోయారా? ఎట్లా ఇవ్వాలి మేడం? నేను తప్పు చేయలేదు మేడం, నేను రెడీ, మీరు ఎంక్వైరీ చేసుకున్నా నేను రెడీ అని చెప్తున్నా. నేను అసలు తప్పు చేయలేదు. మీరు ఎక్కడ నా ఆఫీస్ ఎక్కడ పనిచేసి చెప్తున్నా, నా ఇంటి సైడ్ మొత్తం నేను మీ దృష్టిలో తప్పు చేయలేదు, నేను రూపాయి కూడా ఇవ్వను, నాకు న్యాయం కావాలి అనేది మీ ఉద్దేశం కదా. అప్పుడు ఓన్లీ కోర్టు మాత్రమే డిసైడ్ చేయగలదమ్మా, ఈ స్టేజ్ ఏమీ చేయలేదు. ఎందుకంటే మీరు కాలం కొనుక్కోవాలి, మెంటల్ టెన్షన్ కొనుక్కోవాలి, మీరు ఫర్దర్గా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి అంటే మీతో ఒక్కసారైనా ఫిజికల్ రిలేషన్ అయితే ఉందిగా, పద్ధతిగా పెళ్ళి అయితే అయ్యిందిగా. మన సిస్టమ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆ అమ్మాయికి కొన్ని రైట్స్ ఇచ్చేశారు. ఇది మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే కోర్టులో మీరు ఇప్పుడు ఫైట్ చేసే విధానం ఏదైతే ఉందో 100% అది కరెక్ట్ విధానం. ఆ వేలో మీరు ఫైట్ చేసుకొని గెలవాలి. ఆ ఆర్డరే లీగల్గా వ్యాలిడ్ తప్ప మేము ఇక్కడ డిసైడ్ చేసేది సెటిల్మెంట్. ఫ్రీగా నువ్వు వచ్చి అబ్బాయి నువ్వు తప్పు చేసావు, ఇంకేముంది, నువ్వు వెళ్ళిపోయి అబ్బాయికి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయని మేము డిసైడ్ చేయలేం. అర్థమవుతుందా? అది ఎక్కడ సెట్ కూడా కాదు. మరి మీరు రూపాయి ఇవ్వనప్పుడు ఈ స్టేజ్ మీదకి రావడం దండగా. మేమే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏం బెదిరించగలం, ఏం అడగగలం, ఒక్క నిమిషం ఏం రిక్వెస్ట్ చేయగలం? నాన్న ఇట్లా వచ్చింది కేసు, 4 years నుంచి తిప్పుతున్నావు, అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కాపురానికి వస్తావా? అలాంటి కేసు నువ్వేది వేయలే. మెయింటెనెన్స్ కావాలా? అలాంటి కేసు నువ్వేది వేయలే. నువ్వు పతివ్రతమని ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఏం వేయలే. ఒక 2 ఫాల్స్ కేసులు వేసి పడేసావు. ఒకటి వీళ్ళు అడిషనల్ డౌరీకి హెరాస్ చేస్తున్నారని. మామూలు డౌరీ ఎంత ఇచ్చారు వాళ్ళు? ఏదో బేసిక్ ఒకటి ఉంటదిగా, ఆ బేసిక్ అన్న రిటర్న్ చేయాలి కదమ్మా మేడం. ఇప్పుడు మేడం ఆ అబ్బాయి నాకని ప్రూవ్ అయితే తను ఎంతడో తను ఇస్తాను మేడం. అసలు దానికి సంబంధం లేదు. అది అప్పుడు ఆ పంచాయతీ వేరుంటది, ఆ కాంపెన్సేషన్ వేరుంటది. మీరు డౌరీ తీసుకున్నారు, డౌరీ రిటర్న్ చేయాలి. 1, 2 ఫిజికల్ రిలేషన్ ఉంది, దానికి కొంత అమౌంట్ రిటర్న్ చేయాలి. 3 మీరు ఇప్పటికే 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారు. ఇంకొక 1 year 2 years అయితే ఫైటింగ్ నడుస్తుంది. అలాగే అమ్మాయి వేసిన 2 కేసులు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఆ టైం కొనుక్కోవడానికి కొంత 1 రూపాయి అన్నా ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైందో ఎన్ని రూపాయలు కలిసినాయో ఇవన్నీ కలిపి? ఇది బేసిక్ గా ఇస్తామంటే మేమేమన్నా మాట్లాడడానికి. ఇక్కడ
సరే డౌరీ తీసుకున్నానని చెప్పేసి అంటాను కానీ ఆ డౌరీ సంబంధించిన గోల్డ్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయేది పోయేటప్పుడు ఇంట్లో ఏం లేదు అవి మాట్లాడుకుందాం, ఎక్స్చేంజెస్ మాట్లాడుకుందాం. అది తీసుకొని వెళ్ళిపోయేది, ఎక్స్ట్రానే తీసుకెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ విడాకులు అనేది డైరెక్ట్ అబ్బాయి ఎవరు తెలియకుండానే తీసుకోవాలా మేడం విడాకులు అనేది? నా రిక్వెస్ట్ ఇప్పుడు అబ్బాయి ఎవరైనా తెలియకుండానే నేను విడాకులు ఎలా తీసుకోవాలని నీకు ప్రాబ్లం సాల్వ్ కావాలా, అబ్బాయి ఎవరో తెలియాలా? ప్రాబ్లం సాల్వ్ కావాలంటే సెటిల్మెంట్ మాట్లాడుకోవాలా. ఇప్పుడు నేను చెప్పిన 3 రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గ కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు అనేది నీకు అనవసరం. ఇంకా లేదు నాకు అబ్బాయి ఎవరో ముందు తెలియాలండి అంటే ఈ ఫైటింగే చేయాలి. మా దగ్గర ఆ రైట్స్ లేవు. మేము DNA టెస్ట్కి పంపించి సార్కి చెప్పి సార్ రికమెండ్ చేయండి, ప్రైవేట్గా మేమేమి చేయించం, ఇలాంటివి అర్థమవుతుంది. అది ఓన్లీ లీగల్గానే జరగాలి. ఇది అనేది ఒక రిప్రజెంటేటివ్స్ మాత్రమే. ఎందుకు కోర్టులో బర్డెన్స్ పెరిగిపోకుండా లోక్ అదాలత్లు ఎలాగో అలాగే పెద్ద మనుషుల పంచాయతీ ఎలాగో ఈ రెండింటి మధ్య ఒక లీగాలిటీ తెలిసి సైకాలజీ తెలిసి పెద్ద తరహాగా మేము కూర్చొని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఎక్కడన్నా పెద్ద మనుషుల దగ్గర ఇబ్బందులు పడకుండా ఒక స్టేజీలో మేము హెల్ప్ చేయడానికి 2 వైపులా లీగల్ సపోర్ట్ కావాలంటే లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ కావాలంటే మెడికల్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మేము ఈ స్టేజ్ మీద ఎన్ని రకాల హెల్ప్లు మాకు చేతనైతే అంత చేయడానికి రన్ చేస్తున్నాం ఈ షోని మా వంతు ప్రయత్నంగా. మీరు అడుగుతున్న 2 ఆన్సర్స్ ఇక్కడ సెట్ కావు నాన్న. మీరు ఏ కోరికతో అయితే వచ్చారో నాకు పిల్లోడు ఎవరో ప్రూవ్ చేయండి అనేది మనకు కుదరదు. అది ఓన్లీ కోర్టే చేయాలి. ఇంకొకటి మీరు అడుగుతున్న సెటిల్మెంట్ మీరే ముళ్ళేసేసారు. నాకు ఇప్పుడు అడిగిన 2 క్వశ్చన్లకి ముడేశారు. నాన్న ఇంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మరి దానికి రెడీగా మాట్లాడమంటావు అంటే పిల్లోడు ఎవడో తెలియకుండా నేను డైవర్స్ ఎలా తీసుకుంటానండి అంటున్నావు. అది తెలియాలంటే కోర్టుకు వెళ్ళాలి. నాకు తెలియపోయినా పర్వాలేదండి అంటే ₹2 ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఇందాక చెప్పా, పిల్లోడెవరో మీకు అనవసరం, ఆవిడెవరో నీకు అనవసరం. అసలు సొంతంగా నీ పిల్లోడే అయినా నువ్వు మాట్లాడడానికి లేదు. నీ పిల్లోడు కాకపోయినా నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ను సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానండి బాధ అవుతుంది అంటున్నావు, అడ్వకేట్ల చుట్టూ తిరుగుతున్నాను బాధ అవుతుంది అంటున్నావు, నాకు లైఫ్ వేస్ట్ అయిపోతుంది బాధ అవుతుంది అంటున్నావు. నువ్వు ప్రాపర్ వేలో స్టెప్ వేయాలంటే ఈ 2 ఆప్షన్స్. ఒకటి నీకు 100% నిజాయితీగా న్యాయం కావాలంటే కోర్టులో ప్రూవ్ చేసుకొని గెలవాల్సిందే. అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నారు. జెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళు మీలాగా రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కోర్టులో 10 years అన్న ఫైట్ చేస్తున్నారమ్మా న్యాయం కోసం. 2 అదే దాని పాపన అదే పోతుంది అనుకునేవాళ్ళు ₹1 ఇచ్చి వదిలించుకోవాలి. నువ్వు ఈ 2 ఇలా క్లాస్ చేసుకుంటే కష్టం అవుతుంది. సో మా స్టేజ్ మీద మేము చేయగలిగేది ఆ అమ్మాయితో ఏదైనా సెటిల్మెంట్ చేయించడం. ఇక నువ్వు అడిగే DNA టెస్ట్ మేము ప్రూవ్ చేయలేము. అలాగే ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో మరి అట్లా తప్పు చేసిన అమ్మాయికి నేను ఎందుకు ఇవ్వాలండి అంటే ఇంకో 50 ఏళ్ళైనా నీకు వేస్తే వెళ్దాం. మీకున్న ఆ డౌట్స్ క్లియర్ ఇంతసేపు మేము మాట్లాడింది ఇప్పటికైనా మీకు రీచ్ అవ్వాలి. ఏంటి అంటే కోర్టు చుట్టూ తిరిగి ₹1 కూడా పేమెంట్ చేయకుండా 100% మీరు గెలుస్తారు. దీనికి ఇంకొక 5 years ఫిక్స్ అవ్వండి. లేదా ₹1 అన్నా ఇచ్చి సెటిల్ చేసుకుంటానండి అంటే మా స్టేజ్ ద్వారా మేము ట్రై చేసేది చేస్తాం. మేబీ ఇక్కడ ఈ సెకండ్లో అవ్వకపోవచ్చు కానీ మేము కూడా మాట్లాడేవనేది ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మీరు వసూలు చేసుకోవాలి. అంతేగాని ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసింది కాబట్టి నేను డౌరీ వెనక్కి ఇవ్వను, ఆ పిల్లోడు ఎవడో నాకు తెలియకపోతే నేను ₹1 కూడా సెటిల్మెంట్ చేసుకోను, అలాగే ఆవిడ తప్పు ఒప్పేసుకోవాలి అర్జెంటుగా అంటే నీ రైట్స్ నీకు ఎలా ఉన్నాయో అమ్మాయి రైట్స్ అమ్మాయికి ఉన్నాయి కదమ్మా. వాటిని మేము ఎట్లా కొలాప్స్ చేస్తాం? ఆవిడ వర్షన్లో ఆవిడేదో నువ్వు చెప్తున్నవి 100% మేము నమ్ముతున్నాం. నమ్మే ప్రొసీడింగ్స్లో ఇది నాన్న సెటిల్మెంట్ చాలా బెటర్ ఆప్షను. ₹1తో దరిద్రం వదులుతుందంటే వదిలిచ్చేసుకో అని చెప్తాను నేను. నువ్వు ఆ ₹1కి రెడీ అవ్వట్లేదు, అది కదా బాధ. మళ్ళీ దానికి లింక్ పెడతావు, పిల్లోడికి మాకు సంబంధంలే, అది నీ పిల్లోడో కాదు, నువ్వు నమ్ముతున్నావుగా. ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందా మేడం? మళ్ళీ 18 years ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ₹1 ఇచ్చి సెటిల్ చేసుకున్న ఇద్దరికి కలిపి పర్మనెంట్ ఎలిమినీగా ఇస్తున్నట్టు. అలా ఇచ్చే ఏ అమౌంట్తో అన్న 13B కింద మీరు మ్యూచువల్ డైవర్స్కి వెళితే అంటే ఉన్న డైవర్స్ని 13B కింద కన్వర్ట్ చేస్తారు. ఈ మధ్య అవి చాలా షార్ట్ టైంలో కూడా అయిపోతాయి, 1-2 monthsలోనే అయిపోతాయి మీ దగ్గర క్యాష్ రెడీగా ఉంటే. భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి కేసులు మీ మీద వేయడానికి లేదు, ఆ అమ్మాయి కానీ పిల్లాడు కానీ. ఇక ఆ రోజుతో మీకు లీగాలిటీ వాళ్ళ వాళ్ళు మళ్ళీ మీకు కనిపించను కూడా కనిపించరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.